హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్‌లో అయితే బాలు అయితే ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాడండి. మీనా కూడా నేను ఇక్కడెందుకు మీరు లేని ఫంక్షన్‌లో అని చెప్పేసి నేను బయలుదేరుతానంటుంది. వద్దు మీనా మౌనిక కోసం ఇక్కడే ఉండని చెప్పేసి అంటాడు బాలు. బాలుకైతే మీనా అయితే టిఫిన్ పెడుతుంటే ప్రభావతి వచ్చి వాళ్ళొస్తారని తెలీదా వెళ్ళిపో అంటుంటే మీనా అయితే తింటున్నారు కదా అని అయితే కోప్పడుతుంది. బాలు కూడా ఇంకో నాలుగేయి మీనా అని చెప్పేసి తినైతే బయటకు వెళ్తాడు. కారు అయితే తుడుచుకుంటుండగానే అంతలోకైతే సంజు వేరే కారులో అయితే సంజు దిగుతాడు. సంజుతో పాటు వాళ్ళ అత్త కూడా వస్తుంది. ఏంటి ఉండొద్దంటే ఇంకా ఉన్నావు వెళ్ళిపోలేదేంటి అని చెప్పేసి అయితే సంజు అంటాడు. అప్పుడు బాలు వెళ్ళిపోతుంటే ఏంటి వెళ్ళిపోతున్నావు నీ ముద్దుల చెల్లి ఫంక్షన్లో నువ్వు ఉండవా అని చెప్పేసి అయితే అంటాడు. ఇకైతే కొత్తగా వచ్చిన బాలు అత్త క్యారెక్టర్ అయితే మీరు అల్లుడికి మర్యాదలు చేయరా, బావగారికి కాళ్ళు కడగాలని తెలియదా బామ్మర్దికి, అయితే బావగారి చెక్కి కడిగిచ్చండి కాలు అని చెప్పేసి అయితే అంటుంటుంది. మీనా అయితే చాలా బాధగా చూస్తుంటుంది, అలాగే ఆశ్చర్యంగా కూడా చూస్తూ ఉంటుంది. ప్రభావతి అయితే వీడు కాళ్ళు కడిగే రకం కాదు కాళ్ళు ఇరిచే రకం అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటుంది. మరైతే సత్యం గారు అయితే ఏం మాట్లాడతారో చూడాలి. మీనా అయితే ఇంటికి పెద్ద కొడుకు ఉన్నాడుగా మీరెందుకని చెప్పేసి అయితే అంటుందని నాకు అనిపిస్తుంది. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? రోహిణి శృతి అయితే కడుగుతాకు ఒప్పుకుంటారో లేదో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.